రామంతపూర్ విద్యుత్ షాక్ ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. ఈ నేపథ్యంలో ఘటనాస్థల ప్రదేశానికి చేరుకున్న విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ కి నిరసన సెగ తగిలింది. స్థానికుల నుంచి వివరాలు సేకరించేందుకు వెళ్లిన సీఎండీని స్థానికులు నిలదీశారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వైర్లు, ఎలక్ట్రిక్ పోల్లను సీఎండీకి చూపించారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతోనే 5గురు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ మాట్లాడుతూ రామంతపూర్లో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో 5గురు మృతి చెందడం విషాదకరమన్నారు. విద్యుత్ తీగకు టీవీ కేబుల్ కండక్టర్ తాకి విద్యుత్ షాక్ జరిగిందని తెలిపారు. జరిగిన ఘటనపై ఉప ముఖ్యమంత్రితో చర్చిస్తామని చెప్పారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ షాక్ ప్రమాదంపై విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీవీ కేబుల్ కండక్టర్ ఎలక్ట్రికల్ లైన్స్ తోని కాంటాక్ట్ లో వచ్చి కింద డాంగ్లింగ్ అవుతున్నప్పుడు ఆ రథం ని తగిలి ఒక 5గురు ఎలక్ట్రిక్యూట్ అయినట్టు. అదే విధంగా 2 క్రిటికల్ గా ఇంజర్ అయ్యారు. వాళ్ళ దాంట్లో కూడా ఒకరు ప్రాణాలు కోరుకున్నట్టు సమాచారం ఉంది. సో దాన్ని సైట్ ఇన్స్పెక్షన్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి దీని మీద ఎంక్వైరీనా ఫ్యూచర్ ఏం చర్యలు తీసుకోవాలి, అలానే ప్రాణ నష్టమైన వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏ రకంగా బెనిఫిట్స్ పొందించాలనో, ఏ రకంగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలనో అనేది గవర్నమెంట్ లెవెల్లో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా దీని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేయబోతున్నాము. ఆ డీటెయిల్ ఎంక్వైరీలో ఎవరి లోపం ఉందో, దేనివల్ల ఈ కండక్టర్ కేబుల్ కాంటాక్ట్ లో వచ్చిందో, దేనివల్ల ఆ కండక్టర్ నుంచి కరెంట్ పాస్ అవుతూ ఆ టీవీ కేబుల్ కిందకి డాంగ్లింగ్ అవుతుందో ఖచ్చితంగా ఎంక్వైరీ కండక్ట్ చేసి